అసలు శివుడు ఏ రంగులో ఉంటాడు? ఎవరు చూశారు? మంచు విష్ణు నిన్ను అడుగుతున్నాను నేను, నువ్వు చూసావా? లేక నీ దర్శకుడు చూశాడా? లేక మీ నాన్నగారు చూసారా? నీలకంఠుడు అంటే అర్థం నీకు తెలుసా? సాగర మదనం గురించి ఎప్పుడైనా విన్నావా? నీకు తెలుసా? సాగర మదనంలో పుట్టిన హలాహలాన్ని, ఓ హాలాహలం అంటే నీకు తెలిసి ఏడిస్తేగా, నీకు తెలిసి ఏడ్చిన భాషలోనే లాంగ్వేజ్లోనే చెప్తా విను. విషంరా బుజ్జికొండ. సో హాలాహలాన్ని భోలాశంకరుడు స్వీకరిస్తే అది గొంతు దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఆ వేడికి కంఠం మాడిపోయినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఒక షేడ్ అంటే డార్క్ కలర్లో ఉంటుంది తప్ప బ్లూ కలర్ కాదు మానవా. ఇదేం చెత్త క్రియేటివిటీ బాబు, పబ్లిక్ మీద రుద్దుతున్నావు. 100 కోట్లు పెట్టి కన్నప్ప మూవీ తీస్తున్నావు, బాగానే ఉంది. పలు భాషల్లో నిర్మిస్తున్నావు, అది వాకే. అసలు కన్నప్ప ఏంది, నువ్వు చూపించాలనుకుంటున్న కథ పాత్రలేంది? ఫస్ట్ చరిత్ర ఫాలో అయ్యావా? కన్నప్ప ఒరిజినల్ స్టోరీ గురించి తెలుసా? తెలిస్తే ఇలా ఎందుకు చేస్తావులే. కన్నప్ప లాంటి భక్తి మూవీలో ఆడవాళ్లకు ఆ కాస్ట్యూమ్స్ ఏంది, రొమాన్స్ ఏంది అంటే పబ్లిక్కి ఏదైనా చూపించొచ్చన్న ధైర్యమా? చూసేస్తారులే పిచ్చి జనాలు అనుకుంటున్నావా? ఇక మిగిలింది సెన్సార్ బోర్డును మేనేజ్ చేయడమే కదా. చేసేస్తానన్న తల బిరుసు పొగరా మిస్టర్ మంచు విష్ణు. అది కాదు, ఆడవాళ్ళని అలా చూపిస్తేనే మూవీ చూస్తారా? మూవీ హిట్ అవుతుందా? దీంట్లో నామకే వాస్తే భక్తి తప్ప ఫైట్స్, యాక్షన్ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఇవి భక్తిని డామినేట్ చేస్తుంది అనిపిస్తోంది. ఈ మూవీ పేరు కన్నప్ప బదులుగా బాహుబలి 3, KGF 3, RRR 3, పైరేట్స్ ఆఫ్ టాలీవుడ్, సిండికేట్స్ ఆఫ్ టాలీవుడ్ అనే రేంజ్లో పెడితే బాగుంటుందేమో. ఒక్కసారి ఆలోచించి చూడు. సరే కానీ ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా రే పిలక గిలక ఏంది? వేరే పేర్లు దొరకలేదా? అసలు పిలక అంటే ఏందో నీకు తెలుసా? ఫస్ట్ దాని విశిష్టత ఏందో తెలుసా? దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? అది తెలుసు మూర్ఖపు విష్ణు.